మీద ఆలోచన చేయాలి అందరూ. సిలిండర్ల బ్లాక్, నూనెల హీట్, జనం పరేషాన్. యుద్ధం ఎఫెక్ట్ తో సన్ఫ్లవర్ ఆయిల్ దిగుమతులకు బ్రేక్. ఆకాశాన్ని అంటుతున్న ధరలు. లీటర్ సన్ఫ్లవర్ ఆయిల్ పై 30, పామాయిల్ పై 20. అదను చూసి గ్యాస్ ఏజెన్సీల అక్రమ దందా. సిలిండర్ల కృత్రిమ కొరత. కమర్షియల్ తో పాటు డొమెస్టిక్ సిలిండర్లను బ్లాక్ చేస్తున్న కింది స్థాయి సిబ్బంది. ఒక్కో సిలిండర్ పై 1000 నుంచి 1500 అదనంగా వసూలు చేస్తున్నారు. కమర్షియల్ సిలిండర్ల మీద మాత్రం బాగానే వసూలు చేస్తున్నారు అనేది మాత్రం 100% వాస్తవం. ఈ డొమెస్టిక్ లో కూడా ఏం చేస్తున్నారంటే సిలిండర్ ఉన్నాయి, గ్యాస్ కొరత లేదు, కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. ఈ కింద ఏజెన్సీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే బుక్ చేసిన నెలకు, ఈ యుద్ధం జరుగుతున్న కాడ నుంచి బుక్ చేస్తే 15 రోజులకు, నెలకు అట్లా సిలిండర్ అందిస్తున్నారు. ఎందుకంటే గ్యాస్ లేదు, వస్తుంది, షార్టేజ్ ఉందని వీళ్ళు చెప్తున్నారు. అంటే ఇది రాను రాను భవిష్యత్తులో ఇంకా షార్టేజ్ అయితే ఇవన్నీ దాచుకోవచ్చు, బ్లాక్ లో అమ్ముకోవచ్చు అనే ఆలోచనతో ఉన్నారు. ఇప్పుడు గ్యాస్ కి సంబంధించి ఎవరు నిర్ణయాలు తీసుకోవాలి? కేంద్రం రావాలి, కేంద్రం చెప్పాలి, రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి ఇట్లా ప్రచారం చెయ్యాలి, కేంద్రమే చేయాలి ప్రచారం. ఎందుకంటే గ్యాస్ నిల్వలు ఉన్నాయి, 2 నెలలకు సరిపడా నిల్వలు ఉన్నాయి, ఎవరు కూడా ఆందోళన పడకండి అని చెప్పేసి కేంద్రం చెప్పాలి. వాన్ని చెప్పకుండా వేరే దాని మీద దృష్టి పెడుతున్నారు. ఇలా రేట్లు ఎందుకు పెరుగుతున్నాయి? మన దగ్గర గ్యాస్ నిల్వలు ఉన్నాక కృత్రిమ కొరత సృష్టించడం వల్ల రేట్లు పెరుగుతున్నాయి, ఆయిల్ రేట్లు. అంటే ఈ మోడీ వచ్చిన దగ్గర నుంచి కూడా చూసుకుంటే నిత్యావసర వస్తువులు ఎట్లా పెరిగినాయి, మన పెట్రోల్ డీజిల్ ధరలు ఎట్లా పెరిగినాయి. 2014లో ఎంత ఉండే, ఎట్లా ఉండే ఒకసారి మనం చూద్దాము. 2014లో పెట్రోల్ ఎంత ఉండే చూడు. 2014లో పెట్రోల్ 77 రూపాయలు ఉండే, డీజిల్ 60 రూపాయలు ఉండే. ఎంత పెరుగుకుంటూ వచ్చింది చూడురిగా ఇప్పటి వరకు ఎట్లా పెరిగింది. అంటే ఈ రకంగా పెంచుకుంటూ వచ్చారు. దగ్గర ఇప్పుడు 70 రూపాయలు అంటే ఇప్పుడు ఏముంది, 110 రూపాయల 112 రూపాయలకు వచ్చింది పెట్రోల్. అంటే ఎంత పెంచుకుంటూ వచ్చింది కేంద్రం అనేది ఆలోచన చేయరు. మరి సరే, మన రూపాయి వాల్యూ పెరిగిందా? బీజేపీ వచ్చిన దగ్గర నుంచి రూపాయి వాల్యూ పెరిగిందా అంటే రూపాయి వాల్యూ పెరగలే. రూపాయి వాల్యూ పడిపోతుంది, డాలర్ వాల్యూ పెరుగుతుంది. అంటే ఏం చేస్తున్నది మన ప్రభుత్వం? ఏమనంటే మన జీడిపి పెరిగింది, మన దేశం అభివృద్ధి చెందుతున్నది అని చెప్పుకుంటారు. చైనాతో పోటీ పెట్టుకుంటే మనం ఏ ప్లేస్లో ఉంటాము? జీడిపి పెరుగుతున్నది అంటే ఎట్లా చూస్తున్నారంటే, ఈ ముఖేష్ అంబానీ, అదానీ, నీరవ్, వీళ్ళు మోడీలు వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళ లక్షల కోట్ల ఉంటది కదా, మనమేమో రూపాయి సంపాదించేటోళ్ళం, వాళ్ళు 1,00,000 కోట్లు సంపాదించేటోళ్ళు. వీళ్ళందరినీ వాళ్ళ దాంట్లో కలిపి యాడ్ చేస్తే ఏమవుతుంది? మన ఆస్తి కూడా పెరిగి చూపిస్తారు అన్నట్టు. అది జీడిపి. అందరు కలిపి వీళ్ళందరూ కలిసి ఇంత సంపాదించారని వాళ్ళ నేను లేస్తారు. సరే, కలిపి సంపాదించారని వాళ్ళ నేను లేచారు కదా, మరి వాళ్ళ ఆస్తిని కూడా వంచిస్తే బాగుంటది కదా. ఆలోచన చేయరి. ఇప్పుడు వాళ్ళ దగ్గర 1,00,000 కోట్లు ఉన్నాయి. ఆ 1,00,000 కోట్లలో వాళ్ళు 10 మంది ఉంటే ఆ 10 మందితో పాటు 100 మందిని కలుపుతారు. కలిపి వీళ్ళు 110 మంది కలిసి ఇంత సంపాదిస్తున్నారు, ఇలా తలసరి ఆదాయం ఇంత ఉన్నది, వీళ్ళు అందరు కలిసి ఇంత సంపాదిస్తున్నారు అని చూపిస్తున్నారు. అది కరెక్టేనా? అది పాసిబుల్ అయినా? అది మరి వాళ్ళ సంపాదన వీళ్ళకి ఇస్తారా? మరి ఎందుకు చెప్పుకోవాలి అట్లా? ఎందుకు చెప్పుకోవాలి? దేశ పరిస్థితి బాగలేదు, వాస్తవంగా బాగలేదు. ఈ రాను ఏం చేస్తారంటే వీళ్ళు అధికారం కోసం ఎంతకైనా దిగజారుతున్నారు. దేశం బాగుపడాలి, పేదరిక నిర్మూలన, నిరక్షరాస్యత ఉండొద్దు, ఇటువంటి ఎప్పుడో మర్చిపోయారు. ఏదైనా కొత్త పార్టీ వచ్చినప్పుడు ఆ బీజేపీ అధికారం రాకముందుకు ఇవన్నీ మాట్లాడింది. అందరి ఖాతాలలో 15 లక్షలు వేస్తాము, ఇవి వేస్తాము, బ్లాక్ మనీ లేకుండా చేస్తాము, అంతా డిజిటలైజ్డ్ చేస్తామని అన్ని ముచ్చట చెప్పారు. ఎందుకు చేస్తలేరు? డిజిటలైజ్డ్ చేతుల పనే కదా. ఎందుకు చేస్తలేరు? ఎలక్షన్లల్లా ఖర్చు పెట్టడానికి లిక్విడ్ క్యాష్ కావాలి కాబట్టి చేస్తలేరు. ఇదే అది చేసిన మనకు ఆన్లైన్లో ట్రాన్సాక్షన్ చేస్తే తెలిసిపోతుంది, ఎవరెవరికి ఎంతెంత కొట్టినాం ట్రాన్సాక్షన్ చేస్తే తెలుస్తుంది. కాబట్టి ఈ లిక్విడ్ క్యాష్ అనేది ఇంకా తీసేస్తలేరు. పెట్టు 50 రూపాయలు పెట్టు అంతే. చిల్లర అవసరం ఉంటే 50 రూపాయల నోటుతో కొంతమంది వాడుకుంటారు, మిగతా ఆన్లైన్ సేవలలో వాడుకుంటారు. ఎందుకు పెడతలేరు? పెట్టారు. అది
రాజకీయం అంటే అది. అందుకని నేను దేశంలో పరిశ్రమలు తీసుకురావాలి అంటే పరిశ్రమలు తీసుకురాకుండా మీరే పరిశ్రమలు పెట్టుర్రి, మీరే ఉపాధి కల్పిరి, మీరే ఏదైనా ప్రోడక్ట్ తయారు చేయించి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేయాలి. ఆ దృష్టిగా పనిచేయాలి. కానీ ప్రభుత్వ భూములు ఏడ ఉన్నాయి, అడవులు ఏడ ఉన్నాయి, తవ్వుదాము, యురేనియం బయటికి తీద్దాము, ఇంకేమున్నాయో బంగారు గనులు బయటికి తీద్దాము, దాని ద్వారా దోషి పెడదాము, పెద్ద పెద్ద కంపెనీలకు వాళ్ళకు అంబానీ అదానీలకు దోషి పెడదాము, ఇది చేస్తే దేశం డెవలప్ అవుతుంది. అది ఇప్పుడు ఉన్న పరిస్థితి, అది వేరే ఏమీ లేదు. ఆ రకంగా జరుగుతున్నది. అందుకనే ఎవరికి నచ్చినట్టు వాడు పెంచుకుంటూ పోతున్నాడు. ఎక్కడ చూడు, ఇప్పుడు సరుకులు, నకిలీ విత్తనాలు కావచ్చు, నకిలీ సరుకులు కావచ్చు, పిండి, తినుబండారాలు మొత్తం క్వాలిటీ లేవు, అన్ని థర్డ్ క్వాలిటీనే. ఏడ దొరుకుతాయి ఆ థర్డ్ క్వాలిటీ అంటే మొత్తం బేగం బజార్లో దొరుకుతాయి. నువ్వు జిఎస్టీ తెచ్చి ప్రతిదీ బిల్లే అని చెప్పినావు, బేగం బజార్ ఇప్పటికి బిల్లులు ఇస్తారేమో చూడు. బిల్లులు లేవు, ఇప్పటికీ బిల్లులు లేకుండా దందాలు నడిపిస్తున్నారు. కోట్ల రూపాయల టర్న్ ఓవర్ ఉంటుంది ఎవ్రీడే. మరి నకిలీ యథేచ్ఛగా విచ్చలవిడిగా అమ్ముతుంటారు. వర్కౌట్ అయితే లేదంటారు. హోటల్ వాళ్ళు కూడా అక్కడికి అలవాటు అయిపోయారు. మంచి మంచి హోటల్ వాళ్ళు కూడా ఈ అవే సమాన్ తెచ్చి మెయింటైన్ చేస్తున్నారు. అవే సమాన్ తెచ్చి మెయింటైన్ చేస్తున్నారు. ఏం చేస్తున్నారంటే వడ్డిచ్చే ప్లేట్ ఏదైతే ఉంటుందో అది నీట్గా స్టైల్గా ఉన్న ప్లేట్లో వడ్డిస్తున్నారు. తినే ఫుడ్ రోడ్డు మీద తినేది అదే, స్టార్ హోటల్లో తినేది అదే. కాకపోతే ఏంటంటే ప్లేట్లు ఏమో మంచిగా స్టైల్గా ప్లేట్లలో వడ్డిస్తున్నారు. అంతే తేడా ఉన్నది. అందులో కూడా కలితీనే, మంచి మంచి హోటళ్ళల్లో కలితే, చిన్న హోటళ్ళలో కలితే. ఇక్కడ ఎట్లా ఫుడ్ అవుతుందో ఆ హోటళ్ళల్లో కూడా అదే ఫుడ్, కాకపోతే ప్లేట్ ఒక్కటి మారుతుంది అంతే. వాళ్ళు రేట్ ఎక్కువ, వీళ్ళు రేట్ తక్కువ. ఇదే జరుగుతున్నది. దేశాన్ని బాగుపెట్టే ఆలోచన బీజేపీకి లేదు, గుర్తుపెట్టుకోరు. ఎంతసేపటికి ఇప్పుడు రాజకీయాలలో ఉండాలన్న ఉద్దేశంతో ఇప్పుడు మళ్ళా సీట్లు పెంచుతున్నారు. సీట్లు పెంచుకుంటూ పోతున్నారు. లోక్సభ సీట్లు పెంచుకొని, ఎక్కడ నార్త్ల సీట్లు పెంచుకొని మళ్ళా ఎక్కువ సీట్లు కొట్టుకొని అధికారంలోకి రావాలి. మొన్న రాలే కదా, పూర్తి మెజారిటీ రాలే కదా. తెలుగుదేశం అక్కడ నితీష్ కుమార్ వీళ్ళతో పొత్తు పెట్టుకుంటేనే అధికారంలో కూర్చున్నారు. రేపు భవిష్యత్తులో వాళ్ళు వంగమంటే వంగుతున్నారు, నిలబడమంటే నిలబడుతున్నారు. భవిష్యత్తులో వాళ్ళతో అవసరం లేకుండా ప్లాన్ చేసుకున్నామని చేసుకుంటున్నారు. కానీ ఇవన్నీ ప్రజలు కూడా గమనించాలి. ఎన్ని రోజులు, ఎన్నిసార్లు అవకాశం ఇస్తాం, ఏం చేస్తున్నారు, ఇదేనా అవకాశం ఇస్తే రేట్లు పెంచుకుంటూ పోవడం? ఇది మనకు గొప్పగా అనిపిస్తుందా? గొప్పగా అనిపిస్తుందా మనకు ఈ రేట్లు పెరుగుతుంటే? సరే, ఉన్నోడంటే ఎట్టన్నా బతాడు, తెచ్చుకుంటాడు, తింటాడు, బతాడు. మరి లేనోని పరిస్థితి ఏంది? ఆలోచన చేయాలి కదా అందరు. అది కానీ ఇట్లా పెరుగుకుంటూ పోతా ఉంటది. పోతుంది.